హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో భూభారత్ గురించి, భూభారత్లో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి రాశాడు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు ధరణిని బంగాళాఖాతంలో కలుపుతూ మేము వచ్చిన వెంటనే అన్నారు. దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఒక 1 ఇయర్ పాటు భూభారతి కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ భూభారతిని చట్టాన్ని తయారు చేయడానికి టైం అయిపోయింది. దాని తర్వాత ఎన్ఫోర్స్ కావడానికి ఒక 3 నెలలు పట్టింది. ఇప్పటికీ అది అమల్లోకి వచ్చి ఒక 6 నెలలు కావస్తుంది, కానీ సమస్యలు అట్లే ఉన్నాయి. అదే రైతులు మళ్ళీ అదే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, వాళ్ళ సమస్య తీరట్లేదు. సర్వే నెంబర్ మిస్సింగ్ అని, ఎక్సెస్ ల్యాండ్ ఎంట్రీ అని, లేదా తక్కువ ల్యాండ్ ఎంట్రీ అని, పేర్లు తప్పు కాబట్టం, విస్తీర్ణం తప్పు కాబట్టం, లేదా పార్ట్ బి ల్యాండ్స్గా నమోదు కావటం, ఇవన్నీ కారణాలతో ఇప్పటికే ధరణిలో ఇబ్బందులు పడి అదే ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి. భూభారతి వచ్చింది, కానీ ఆ రైతులకు సంబంధించిన సమస్యలు అదే ఉన్నాయి. వాళ్ళని పట్టించుకునే దిక్కు దివానం లేదు. ఇది ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ అంటుండే, ఆర్డీఓ దగ్గర పోతే జాయింట్ కలెక్టర్ అంటుండే. ఎక్కడ పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా టెక్నికల్గా ఇంకా దానిపైన గ్రిప్ రాలేదు. ఇదే భూభారతిలో అప్పీల్ వ్యవస్థ పెట్టారు. ఏదైనా మీకు ఒక సమస్య ఉంటే, ఒక జరిగిన రిజిస్ట్రేషన్ పైనో, గిఫ్ట్ పైనో, పౌతి పైనో అనుమానమో అభ్యంతరం ఉంటే దాన్ని అప్పీల్ చేసుకునే వ్యవస్థను మేము ఇస్తామన్నారు. అప్పీల్ ఎక్కడ చేయాలి ఇంతవరకు అడ్రస్ లేదు. అప్పీల్ అని ఒక కాలం ఆన్లైన్లో ఇచ్చిన, కానీ అది ఓపెన్ కాదు, దాంట్లో అప్లోడ్ కాదు. సమస్య. ఎంఆర్ఓ దగ్గర పోతే మాకు లేదు లాగిన్ అంటాడు, ఆర్డీఓ దగ్గర పోతే మాకు ఆన్లైన్లో రావట్లేదు అంటున్నారు. ఇది మొత్తానికి రైతులు ప్రాక్టికల్గా ఈరోజు భూభారతి పేరుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు. దీనిపైన రెవెన్యూ యంత్రాంగం కానీ ఆ మంత్రి కానీ కూర్చొని సమీక్ష చేసి మాట్లాడుతారంటే మాట్లాడే పరిస్థితి లేదు. మరి వాళ్ళు ఏం చూస్తున్నారో ఏమో, కానీ ఇక మేము బంగాళాఖాతంలో కలుపుతూ అని రైతులను తీసిపోయి బంగాళాఖాతంలో కలిపిన పరిస్థితి అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి. చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బ్యాంకు లోన్కి పోదామంటే పాస్బుక్ ఉండదు, ఏదైనా అవసరం వచ్చి అమ్ముకుందామంటే స్లాట్ బుక్ అవ్వదు, అది పార్ట్ బిలో ఉంటుంది, విస్తీర్ణం తక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆధార్ కార్డులో పాస్బుక్లో పేర్లు మ్యాచ్ కావు. ఈ చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు అవి కూడా తీర్చలేని పరిస్థితి బంగాళాఖాతంలో కలిసిన తర్వాత. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగము దృష్టి పెట్టి దానిపైన అవసరమైతే ఒక 2-3 మీటింగ్లు పెట్టుకొని ఏం చేయాలో, అసలు ఫీల్డ్ లెవెల్ నుంచి ప్రజలు ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రైతులు ఫీడ్బ్యాక్ ఏంటి, రైతులు ఎదుర్కొంటున్న సమస్య, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి అవసరమైన సమీక్ష చేసుకోవాలి. ఆ సమీక్ష కూడా చెప్పారు. భూభారతి చట్టంలో ధరణిలో సమీక్ష లేదు, ధరణిలో రివ్యూ లేదు, మేము రివ్యూ చేస్తాం 3 months 4 months ఒకసారి అన్నారు. ఆ రివ్యూ లేదు, మన లేదు. ఇది పెద్ద ఎత్తున ప్రజలు మోక్షం లేని రైతుల భూ సమస్యలు, డేటా కరెక్షన్కి సంబంధించిన దరఖాస్తులు అత్యధికంగా ఉన్నాయి. చిన్న చిన్న తప్పులను సరిదిద్దలేని పరిస్థితి, కలెక్టర్లు పట్టించుకోవడం లేదు, పేరుకుపోతున్న పెండింగ్ దరఖాస్తులు. భూభారతి వచ్చినా దిక్కు లేదు అని చెప్పి ఒక వార్తను రాసింది. ఆ దిక్కు ఇప్పటికైనా చూపించాలా. ఆ రెవెన్యూ మంత్రి, రెవెన్యూ సీసీఎల్ఏ కమిషనరా, ప్రిన్సిపల్ సెక్రటరీ. రైట్. దిశ పేపర్ సెక్రటరీలు మా మాట వినట్లేదు, పని చెప్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారు, మేము పంపే ఫైల్స్ను కనీసం చూడటం లేదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళవి త్వరగా క్లియర్ చేస్తున్నారు. సీఎం రేవంత్కు మెజారిటీ మంత్రులు ఫిర్యాదు, ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించాలని అప్పీలు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత, ఎవరిని మార్చాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక మంత్రి, కొత్తగా ఎంపికైన 3 మంత్రులలో ఒక మంత్రి వాళ్ళ సెక్రటరీకి, ఆయన శాఖకు సంబంధించిన సెక్రటరీకే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసినట్ట సెక్రటరీలో కార్యకర్తల ముందు. మంత్రి కాదు సెక్రటరీ, సార్ అని సమానం చెప్తున్నాడు అనుకోండి. ఆ ఫైల్ ఉంది సార్, కాస్త పంపండి ప్లీజ్ అంటే, నువ్వు చెప్తే నేను పంపను, నాకు ఎప్పుడు పంపాలో తెలుసు, ఎప్పుడు సంతకం పెట్టాలో తెలుసు అని అంటారు. అది పెద్ద ఎత్తున పేపర్లలో వచ్చింది. అది కొత్తగా వచ్చిన మంత్రి అనుకోండి. ఇక మిగతా మంత్రుల పరిస్థితి కూడా అదే ఉంది. మరి సీఎంఓ నుంచి ఆదేశాలా, లేదంటే ఈ మంత్రుల్ని పట్టించుకోవట్లేదా, ఈ మంత్రులకు రూల్ పొజిషన్ తెలియకున్నా కానీ సెక్రటరీలు మాట వినే పరిస్థితి లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళ శాఖకు సంబంధించిన మంత్రి మాట వినే పరిస్థితి లేదు. ఆయన ఫైల్ పంపితే అంటే మంత్రే భయపడుకుంటూ పంపాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. మరి వీళ్ళు ప్రజలకి ప్రతినిధులు, ఎమ్మెల్యే లేక మంత్రులు ఎదురు, వాళ్ళు ప్రజలకేం సమానం చెప్తారు, అధికారికే చెప్పలేని పరిస్థితి. వాళ్ళ సబార్డినేట్ అంటే వాళ్ళకి అసిస్ట్ చేయాల్సిన సెక్రటరీని పని చేయించుకోలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది సాఫీగా? ముఖ్యమంత్రి గారి దగ్గర మొరబెట్టుకున్నాడు. మరి ముఖ్యమంత్రి చుట్టూ ఉండే సలహాదారులు కోటరీ ఆదేశాల ప్రకారం మరి పనిచేస్తారా? నిజంగానే వాళ్ళు వ్యతిరేకించే అంత పరిస్థితి ఉంటుంది మంత్రులు అంటే? వ్యతిరేకించే అంత పరిస్థితి అయితే అంత సినిమా ఉండదు. మంత్రిని కాదని, పొలిటికల్ గవర్నెన్స్ని కాదని ఆఫీసర్ అంత తెగించి మాట్లాడే పరిస్థితి ఉండదు. అక్కడి నుంచి పై స్థాయి నుంచి ఏదైనా ఉంటే తప్ప
ఆ పై స్థాయి నుంచి ఉండే ఆయన ఆడేస్తాడు అక్కడి నుంచి అతీతంగా. నేను చెప్తే తప్ప, నేను చెప్పిన ఫైల్ తప్ప మిగతాయి మూవ్ చేయొద్దు, మంత్రి చెప్పిన ఆయన చెప్తుండా, చెప్పబట్టే ఇది ఉందా, మళ్ళీ ఆయన దగ్గరికి పోయి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మొరబెట్టుకున్నాడు ట్రాన్స్ఫర్ చేయండి అని. ట్రాన్స్ఫర్ చేసే బదులు వాళ్ళని పిలిచి ఒక క్లాస్ బిగితే అయిపోయాయి. ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొక ఆఫీసర్ వస్తారు, ఆయన కూడా మాటండు. ఒక మంత్రి కంటే ఒక 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 ఆఫీసర్ ఒక మంత్రి కంటే అనుకోవచ్చు. చాలామంది మంత్రుల దగ్గర చాలామంది ఆఫీసర్లు ఫైళ్ళు క్లియర్ చేయని పరిస్థితి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాలనుకున్న ఫైళ్ళు క్లియర్ అవుతున్నాయట. ఇది మొరబెట్టుకున్న పరిస్థితి. ఇది ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ కూడా మొరబెట్టుకోవాల్సిన, వాళ్ళు కూడా ఆఫీసర్లు పని చేయట్లేదని మొరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే, ఇక ప్రజలు, పరిపాలన, ప్రభుత్వం పనితీరు ఎట్లుందనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని రివ్యూ చేసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయటమా లేదా క్లాస్ పీకటమా, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ఉండాలి తప్ప అందశ్రీ కొడుకు డిగ్రీ లెక్చరర్ పోస్ట్ ఇవ్వాలని వాళ్ళు ప్రభుత్వం ఒక ప్రపోజల్ చేసిందట. అందశ్రీ విషయంలో ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్, కేర్ తీసుకోండి. వాస్తవంగా ఆయన పోయి స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ పోయారు. అంత్యక్రియలలో పాల్గొనరు, వాళ్లే పాడమోసిన పరిస్థితి. ఆయన ఒక ఫెమిలియర్ ఫేసు, ఉద్యమకారుడు, రచయిత, వాగ్గేయకారుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ఆయన పాడిన పాటలు వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరైనాయి. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ చచ్చిపోయిండు. ఆయనకు సంబంధించిన డిగ్రీ వాళ్ళ బాబు పీజీ కంప్లీట్ అయిన డిగ్రీ లెక్చరరు ఇయటానికి ప్రపోజల్ పెట్టారట. రైట్. నమస్తే తెలంగాణ. బీసీల కోట 25% పాత పద్ధతిలోని స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు. 42% బీసీ రిజర్వేషన్లకు సర్కారు తూట్లు. 15న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు ఎవరైనా ఉన్న రాష్ట్ర సర్కారు ఆ లోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్లో ఒప్పుకునేది లేదని బీసీ జేఏసీ చెబుతుంది. బీసీల ఐక్యతను చీల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి ఈ జేఏసీలోనే మళ్ళీ కుంపట్లు పెట్టారు. ఆ జేఏసీ బాగా ఆయన ఉద్యమం చేయట్లేదని కొత్త జేఏసీలు ఏర్పడుతున్నాయి. మొత్తానికైతే బీసీల పరిస్థితి చివరకు మొడిచేయ అనిపిస్తుంది. దీంట్లో బీసీ సంఘాలు కూడా ద్రోహం చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయాల్సిన ఉద్యమం చేయకుండా హైదరాబాద్లో చేస్తాను ఉద్యమం. ఇందిరా పార్క్ దగ్గర చేసే ఉద్యమాలు చెల్లవు. చేస్తే పార్లమెంటు ముందు చేయాలి, జంతర్ మంతర్ దగ్గర చేయాలి, ప్రధానమంత్రి దగ్గర చేయాలి. చేస్తే రాజ్యాంగ సవరణ జరిగిద్ది, 9th షెడ్యూల్ ఇన్సర్ట్ అవుతుంది. అప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ వస్తుంది. అది ఒక్కటి తప్ప మిగతా చేస్తాను. ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం 24th రోజు హైకోర్టుకి అఫిడవిట్ ఇవ్వాలి, ఎప్పుడు ఎన్నికలు పెడతామని. ఈ లోపే క్యాబినెట్లో 15, 17 రెండిట్లో ఒక డేట్ చెప్తున్నారు. క్యాబినెట్ సమావేశం జరిగితే ఇక దాంట్లో ఒక డెసిషన్ తీసుకొని ఇదంతా మనం చేయాల్సిన కృషి అంతా చేసినాం, అవ్వట్లేదు కాబట్టి పంచాయతీ ఎన్నికలు పాత పద్ధతిలో పెడదామని ఒక డెసిషన్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు నిన్న మొన్న కసరత్తు జరుగుతుంది. పంచాయతీరాజ్ కమిషనరు ఆల్ డిస్టిక్ కలెక్టర్స్కి సర్క్యులర్స్ ఇష్యూ చేసిండు. మళ్ళీ పాత రిజర్వేషన్ల పద్ధతిని మొత్తం డేటా తీసుకోండి, ఇది మొన్న తీసుకున్న రిజర్వేషన్లు మొత్తం పక్కకు పెట్టేయండి అని చెప్పి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. ఇక దాన్ని బట్టి అర్థమవుతుంది 25%తోనే ఎన్నికలకు పోయే అవకాశం. 24th అఫిడవిట్ వేయాలి అక్కడ హైకోర్టులో, ఎన్నికలు ఎప్పుడు పెడతాం అనేది. ఇక అఫిడవిట్ కాదు, నాకు తెలిసి షెడ్యూలే వేస్తారు అక్కడ. 17th కానీ 15th కానీ జరిగే క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని ఈ లోపల బీసీలు ఉద్యమాలు ఈ జరిగినా ఇది పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే బీసీలు ఉద్యమాలు, బీసీలు చేసే ఉద్యమాలు, ఆ ఉద్యమకారులు వీళ్ళు హ్యాండిల్ చేస్తే కొన్ని నడిపే సంఘాలు ఉన్నాయి, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇక కొద్దిసేపు ఆ మోడీ దిష్టి బొమ్మో లేదా బీజేపీ దిష్టి బొమ్మలో దహనం చేసి బీజేపీ ద్రోహం చేసిందని కొద్దిసేపు వేసి అల్టిమేట్గా ఏమైందంటే ఇక బీసీలకు ద్రోహం చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. మొండి చేయి చూపించే కార్యక్రమం. కామారెడ్డి డిక్లరేషన్ లేదు అని పోతాయి. 25%తోనే ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. రైట్. తెలంగాణలో కమలం కీల్కతము కాంగ్రెస్ కోసం కాడి పారేసింది. చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ జూబ్లీహిల్స్లో తెట్టతెలం. జూబ్లీహిల్స్లో ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 6 నుంచి 9% ఓట్లు. 6 నుంచి 9% అంటే సుమారుగా ఒక 15,000 ఓట్లు లోపే వస్తాయి. 2 లక్షల ఓట్లు కూడా పోలు కాల, 1,94,000 ఓట్లు చేంజ్ పోలైనాయి. 6% అంటే 6 రోజులు 12,000 ఓట్లు. ఒక 9 అనుకున్న 9 రోజులు 18,000 ఓట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. డిపాజిట్లు గల్లంతు. అది కూడా స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న జూబ్లీహిల్స్,
స్థానికంగా హైదరాబాద్లోనే అంతో ఇంతో పట్టుంది తెలంగాణలో బీజేపీకి. హైదరాబాదే కీలకం అయిద్ది అనుకున్న దగ్గర కూడా డిపాజిట్లు గల్లంత అయితే భవిష్యత్తు ఏంది బీజేపీది. ఈ బీజేపీ కేలికతం కావటం వల్ల, బీజేపీ గ్రాప్ డౌన్ కావటం వల్ల కాంగ్రెస్‌కి బెనిఫిటా? బీఆర్ఎస్ కంటే ఇప్పుడు తక్షణంగా అయితే బీఆర్ఎస్‌కే బెనిఫిట్ అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్టర్‌నేట్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నోళ్ళు బీజేపీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది, జాయిన్ కావచ్చు అని కార్యకర్తలుగా, నాయకులు ఈ ఆశలు మొత్తం నీళ్లు చల్లితే ఆల్టర్‌నేట్ ఏముందంటే బీఆర్ఎస్సే కనపడిద్ది ఇగ. కాంగ్రెస్‌కి ఆల్టర్‌నేట్ బీఆర్ఎస్ కనపడటానికి ఈ కేలికతం పనికొస్తది. ఈ బీజేపీ ఎంత డౌన్ అయితే అంత బీఆర్ఎస్‌కి పనికొస్తది. రేపు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అనుకో, ఇప్పటికే స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన వ్యతిరేకతను క్లెయిమ్ చేసుకునే ప్లాట్‌ఫామ్స్ 2 ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ దాంట్లో బీజేపీ పని క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. డిపాజిట్లు గల్లంతైతే. ఇక అప్పుడు ఆల్టర్‌నేట్ ఏం కనపడిద్దంటే బీఆర్ఎస్ కనపడిద్ది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్‌కి అయితే ఫెచ్చింగే. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కాడి బారేసింది బీఆర్ఎస్ కోసమే అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి. కా బీఆర్ఎస్ వాళ్ళేమో కాడి బారేసింది కాంగ్రెస్ కోసం అని. ఇద్దరు బంతాట ఆడుతున్నారు బీజేపీని. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.